देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस భవిష్యత్తును నిలబెట్టడానికి మహబూబ్ నగర్ అభివృద్ధిని త్వరితగతిన పరుగులు పెట్టడానికి ఈ ఓటు ఎమ్మెల్యేకి ఓటు కాదు, ఈ ఓటు ఎంపీకి ఓటు కాదు, ఈ ఓటు మీకోసం వేసుకునే ఓటు. మీ రోడ్ల కోసం, మీ నల్లాల కోసం, మీ గల్లీల కోసం, మీ స్కూళ్ళ కోసం, బడుల కోసం, పిల్లల కోసం, వాటి కోసం వేసుకునే ఓటు. ఈ ఓటు మీ వ్యాపారాల కోసం వేసుకునే ఓటు. బెదిరింపులు, దౌర్జన్యాలు వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి. గతంలో ఎన్నో 9.5 సంవత్సరాలు మీరు అష్ట కష్టాలు పడ్డారు, వేధింపులు అనుభవించిండ్రు, నిర్బంధాలు అనుభవించిండ్రు. ఇక్కడ ఉన్న వ్యాపార సంస్థలందరికీ కూడా నేను ఒక మనవి చేస్తా ఉన్నా, ఈ 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా మీకు ఎటువంటి ఇబ్బంది అయినా అయ్యిందా? ఏ రాజకీయ పార్టీ వ్యక్తుల నుంచో ఇంకెవరి నుంచో మీకు ఇబ్బంది అయిందా? కాలేదు. స్వేచ్ఛ దొరికింది. 7వ గ్యారెంటీ అమలవుతా ఉంది. కాబట్టి ఆ గ్యారెంటీ కొనసాగాలంటే, స్వేచ్ఛగా మీరు వ్యాపారాలు చేసుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలో, కౌన్సిల్లో, కార్పొరేషన్లో ఉండాలి. 50 సీట్లు మీరు గెలిపించాలి. ఇక్కడ ఉన్న షాపుల్లో ఉన్న వాళ్ళు వివిధ వార్డుల్లో వాళ్ళ నివాసం ఉంటది, అక్కడ వెళ్ళి చెప్పండి ఈ 2 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగిందో. 2,000 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ కార్పొరేషన్ కు తీసుకొచ్చినాం. ఇది ఎందుకు సాధ్యమైందంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు బిడ్డ, మహబూబ్ నగర్ బిడ్డ. అందుకే ఇంటి పనికైనా, మట్టి పనికైనా, తట్ట పనికైనా ఇంటోడు ఉండాలని సామెత మన పెద్దలు చెప్తారు. మన ఇంటోడు, మన వాడు, మనలో ఒకడైనా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చున్నారు. గల్లాపేట కిజోరి తాళం చెవి వారి దగ్గర ఉంది. మన మహబూబ్ నగర్ కోసం ఎటువంటి ప్రాజెక్టులు అడిగినా, ఎటువంటి ఈ కాలేజీలు అడిగినా ఖచ్చితంగా వెంబడే శాంక్షన్ చేయిస్తా ఉన్నారు. అందుకే ఇన్ని రోజులు మనం కలలు కంటున్నా, మహబూబ్ నగర్ ప్రజలు కలలు కంటున్నా, ఆశగా ఎదురు చూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా 603 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. అలాగే వాటర్ సప్లై కోసం 220 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. IIIT కోసం 400 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. మహబూబ్ నగర్ తెలంగాణలో కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 150 కోట్లతోటి ఏ గల్లీలో చూసినా, ఏ సందులో, ఏ బస్తీలో, ఏ కాలనీలో చూసినా సీసీ రోడ్లు, డ్రైన్లు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మహబూబ్ నగర్ కు ఇన్ని నిధులు వస్తా ఉన్నాయి. మీ ఓటు అభివృద్ధికి మీరు ఇచ్చే అధికారం, మీ ఓటు స్థిరత్వానికి ఇచ్చే మద్దతు, మీ ఓటు మీ పిల్లల రేపటి భవిష్యత్తుకు ఇచ్చే భరోసా. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిపే మహబూబ్ నగర్ కు భవిష్యత్తు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీ ఓటు అభివృద్ధికి ఇచ్చే అధికారం అవుతుంది. మీ ఓటు విలువ ఎంత? 1 క్వార్టరా, 1000 రూపాయల, 2000 రూపాయల, 5000 రూపాయల కాదు. మీ ఓటు విలువ మహబూబ్ నగర్ భవిష్యత్తు, మీ ఓటు విలువ మీ పిల్లల భవిష్యత్తు, మీ ఓటు విలువ 1000 కోట్ల రూపాయల అభివృద్ధి, మీ ఓటు విలువ మీ వ్యాపారాలకు స్వేచ్ఛ, మీ ఓటు విలువ మహబూబ్ నగర్ సమగ్రమైన అభివృద్ధి, మీ ఓటు విలువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మీ ఓటు విలువ స్కూళ్ళు, కాలేజీలు, మీ ఓటు విలువ IIITలు, మీ ఓటు విలువ ఇంజనీరింగ్ కాలేజీ, మీ ఓటు విలువ లా కాలేజీలు, మీ ఓటు విలువ మహబూబ్ నగర్ లో ఉన్న ప్రతి పౌరుడు గర్వంగా తల ఎత్తుకొని నేను మహబూబ్ నగర్ బిడ్డను అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా గౌరవాన్ని పొందే ఆ ఓటు విలువ. అందుకే ఓటు విలువను తక్కువగా అంచనా వేయొద్దు. ఎవరో చెప్తున్నారని, ఏమో చేస్తున్నారని మనకు సంబంధించిన, మనలో ఉన్న ఖచ్చితంగా మన సీఎం గారికి ఓటు వేసి మహబూబ్ నగర్ను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు, ఎంత భయానక వాతావరణం ఉండేనో తెలుసు. మళ్ళీ అటువంటి వాతావరణం ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఎవరైతే మహబూబ్ నగర్ భవిష్యత్తును పాడు చేయనీకి వస్తున్నారో, మళ్ళీ ఒకసారి సంకుచిత భావాలతోటి ప్రజలను విడగొట్టే పని చేస్తున్నారో అటువంటి వారికి ఓటుతో గుణపాఠం చెప్పాలి, బుద్ధి చెప్పాలి. పాలకుండలో ఒక్క చుక్క విషం కలిపితే మొత్తం పాలు కూడా విషపూరితం అవుతాయి. అందుకే ఈ చెయ్యి మహబూబ్ నగర్ ను కాపాడుతుంది. ఈ చెయ్యి మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం ఉంది. ఈ చల్లని చెయ్యి కాంగ్రెస్ హస్తం మహబూబ్ నగర్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ముందుంది. అందుకే
మీరు మీ ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వండి, మీ ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇవ్వండి, అభివృద్ధికి మద్దతు ఇవ్వండి. అభివృద్ధిని ఆపకండి, అభివృద్ధిని మీ ఓటుతో ఆపకండి. హస్తం గుర్తుకు ఓటేస్తేనే, చెయ్యి గుర్తుకు ఓటేస్తేనే ఈ మహబూబ్ నగర్ అభివృద్ధి నిరంతరంగా కొనసాగుతుంది. మీరందరూ కూడా రేపు ఆలోచన చేసి భవిష్యత్తు మహబూబ్ నగర్ ఎట్లుండాలో, భవిష్యత్తు మహబూబ్ నగర్ లో మన పిల్లలు ఎట్లా ఉండాలో, మన కాలనీలు ఎట్లా ఉండాలో, 2047 విజన్ పాలమూరు 2047 30 ఏళ్లకు వరకు మహబూబ్ నగర్ ఎట్లుండాలనో ఆలోచన చేస్తా ఉన్నాం. కాబట్టి మా ఆలోచనకు ఆశీర్వాదించండి. గల్లీల రోడ్లను చూడండి, గల్లీలో రోడ్లను చూడండి, మన పిల్లల ముఖాల్లో చిరునవ్వు చూడండి, బడికి పోతున్న పిల్లల ముఖాల్లో చిరునవ్వు చూడండి. ఆ చిరునవ్వును చూసిన తల్లిదండ్రుల కడుపు నిండుతా ఉంది. రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్నబియ్యం ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం, ఫ్రీ బస్ ఇచ్చినాం, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు రాబోతా ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇప్పుడు మన మహబూబ్ నగర్ లో అభివృద్ధి ఎడ్యుకేషనల్ హబ్ కాబోతా ఉంది, ఇండస్ట్రియల్ హబ్ కాబోతా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ హబ్ కాబోతా ఉంది, మెడికల్ హబ్ కాబోతా ఉంది. ఈ అభివృద్ధితో ఎవరికి లాభం? ఈ వ్యాపార వర్గాలకు లాభం. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఎంతో మంది, వేల మంది వచ్చి మహబూబ్ నగర్ లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. మీ వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగా అభివృద్ధి అవుతాయి. హైదరాబాద్ నగరం, వరంగల్ నగరం తర్వాత మన మహబూబ్ నగర్ పాలమూరు నెంబర్ 1 నగరంగా ఎదుగుతుంది. భవిష్యత్తులో మహబూబ్ నగర్, బూత్పూర్, జడ్చర్ల ఒక మహానగరంగా చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కలలు గంటా ఉన్నారు. వేల కోట్ల రూపాయల నిధులు ఈ 3 పట్టణాలకు ఇచ్చి దీన్ని ఒక మహానగరంగా, మహా కార్పొరేషన్ గా భవిష్యత్తులో వేల మంది పిల్లలకు ఉపాధి కల్పించేటట్టుగా, వందల పరిశ్రమలు వచ్చేటట్టుగా, అనేక ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటట్టుగా వారు ప్రణాళికలు వేస్తా ఉన్నారు. వారి అడుగుజాడల్లో ఎమ్మెల్యేగా నేను, అనిరుద్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వారి అడుగుజాడల్లో నడుస్తా ఉన్నాం. వారి విజన్ కు మద్దతు ఇద్దాం, వారి ఆలోచనలను స్వాగతిద్దాం. అందుకే మహబూబ్ నగర్ ప్రజలు ఈ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అబ్ కీ బార్ 50 పార్, అబ్ కీ బార్ 50 స్థానాలపై చిలుకు డివిజన్లను గెలిపించి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను మన గౌరవ ముఖ్యమంత్రి గారికి 2000 కోట్ల రూపాయల అభివృద్ధి చేయిస్తున్నందుకు వారికి కానుకగా ఇద్దామని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను.